మన చంద్రబాబు నాయుడు ఏమన్నాడు అంటే పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 ఇంకోటి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు. ఇక 45-50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నారు. అవునా కదా? ఇక అప్పటికి అయ్యే పూర్తి అవ్వలేదు. ఇవి అయినాక ఇప్పుడు మొత్తం ఈ నెల అవుద్ది అంటారు, పూర్తి అవుద్ది అంటున్నారు. ఈ నెల ఎట్లా ఉంటుందో చూసుకుందాం. మరి ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలకి ఈ హామీలు అమలు చేయలేము అంటున్నాడుగా. ఖజానా చూస్తే ఖాళీగా ఉంది ఏంటి, ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయలేము అంటున్నారు కదా. ఏది ఈ ప్రభుత్వమా? ఇప్పుడు ప్రభుత్వమా? ఖాళీ చేయమంటే ఒప్పుకుంటాడు. ఎట్లా ఒప్పుకుంటారు ఈ ఖాళీ చేయమంటే? అట్లా ఒప్పుకోరు. అబ్బే అదేమీ లేదు కాదు. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి అయితే నేను ఒక మాట చేస్తా, నాకు పక్క తెలుగుదేశం జగనన్న వాళ్ళ నాన్న ఉండి కానుంచి మాకు అన్ని సౌకర్యంగా జరిపారు. ఇప్పుడు అదే మాకు జరగలేదు అని మాకని కాదు, చాలామందికి, నాకు ఒక్కడికే కాదు చాలామందికి జరగట్లేదు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే మీకు ఇప్పుడు బాగానే ఉండేదా? జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు చక్కగా అన్ని సంబరంగా జరిగిపోయేవి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఎలాంటి పథకాలు వచ్చాయి? మా ఆడవాళ్ళకి 18,000 వచ్చేవి, మా అమ్మాయికి 15,000 వచ్చేవి. అమ్మఒడి బ్యాంకులో పడిపోయేవి. మాకు నచ్చినప్పుడు వెళ్ళి తీసుకుంటారు. ఏం భయం లేకపోయేది. జగన్మోహన్ మన జగనన్న ఉన్న తర్వాత 3 నెలలు 4 నెలలు ఎలక్షన్ ఉంది. అప్పుడు కానించి అవి రాలా. ఎందుకని అంటున్నా మరి 100 రోజులు అయ్యింది ప్రభుత్వం వచ్చి, అంతే కదా? 100 రోజులు అయ్యింది. 100 రోజులు అయ్యిందంటే ఇటువరకు అప్పుడు జగన్ ఉన్నప్పుడు జరిగినవన్నీ అవి కింద పడేశారు. ఎందుకు పడేశారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి. అవును కదా? కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్త అన్ని పాత తిరగేయాలంటే ఇప్పుడు మొత్తం కొత్త ఇప్పుడు మళ్ళీ రావాలంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి రావాలంటే ఇప్పుడు మళ్ళీ 1-2 నెలలు పడుద్ది అంటున్నారు. ఈ నెల రోజులు పడుద్ది అంటున్నారు. నాకే ఇప్పుడు 60 సంవత్సరాలు అయింది. అప్పుడు నా ఎలక్షన్ ముందు 2 నెలలు రాశా పెన్షన్ రాపిచ్చా. వాలంటీర్లు వచ్చారు, అందరు రాశాను. 2 ఫోటోలు ఇచ్చాను, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 2 నెలలు పెట్టి అడిగితే ఇప్పుడు ఆ ప్రభుత్వం పడిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్త రాస్తున్నాము, వచ్చే నెల రాస్తున్నాము అన్నారు. అంతేనండి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? మన ప్రభుత్వంలోనండి అది వేరే సంగతి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది కదా, అది బాగానే జరిగింది, అన్నీ బాగానే ఉన్నాయి. అది మనకేం తేడా చేయలేదు. మనకేం తేడా చేయలేదు. ఆయన ఏం మనం అనుకోకూడదు. జగన్ అన్నని మనం ఏం అనుకోకూడదు. బాగానే చేశాడు. జనం జబ్బ తీశారు. నేను తెలుగుదేశం పార్టీ నాది, అయినా జగన్ పార్టీకి ఉండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండేవాడా? ఎన్టీ రామారావు ఉన్న తర్వాత ఫస్ట్ ఎన్టీ రామారావు ఎలక్షన్లు దిగినాక నేను ఎలక్షన్లో అప్పుడు సోనియా గాంధీ ఇందిరాగాంధీ ముందు వాళ్ళ నాన్న వేరే ముందు తర్వాత ఆ ఇందిరాగాంధీ వచ్చినాక నాకు ఓటు పుట్టింది. సరే, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత డబ్బులు అందించేవాళ్ళు అంటారు. నిజంగానే ఇచ్చేవాళ్ళు అంటారా? అమ్మఒడి డబ్బులు పిల్లకి 15,000 ఇచ్చేవారు. 55 సంవత్సరాలకి 18,000 ఇచ్చేవారు. దానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు అవి ఏం లేవు. ఇప్పుడు అదే కాదు, ఆయన ఉన్నప్పుడు కూడా 2-3 సంవత్సరాలు 2-3 నెలల కాంచి అవి రాలా. ఆయన ఉన్నప్పుడు కూడా 2-3 నెలల కాంచి అవి రాలా. ఏదంటే మరి ఏమో అలా జరిగిందో ఏమో మనకు తెలియదు. అవి రాలా, మనం అది పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ వాటి గురించి మళ్ళీ అవన్నీ పూర్తి చేద్దామని అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పిల్లలకి బళ్ళు స్టార్ట్ అయినాయి, తోటికి తల్లికి వందనం అన్నారు, వేయలేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది వాస్తవమే, రాలేదు. ఇప్పుడే రావాలి వస్తాం అన్నారు. ఇప్పుడు